యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. మా ఛానల్ పేరు శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్స్, రామకృష్ణాపూర్, భగత్ సింగ్ నగర్. ఈరోజు మేము ఒక మంచి కాన్సెప్ట్ తోటి, ఒక స్టోరీ తోటి ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. దాని పేరు నిరుద్యోగి అనేటువంటి కాన్సెప్టు. నిరుద్యోగం అంటే అందరికీ తెలిసిన విషయమే, అది కొత్త పదం ఏం కాదు. అయినా కూడా దాని అర్థం ఏంటి, అసలు నిరుద్యోగులు అంటే ఎవరు, మరి నిరుద్యోగుల కష్టాలు ఏంటి, నిరుద్యోగులు ఏ విధంగా ఈరోజు సమాజంలో బాధపడుతున్నారు అనేది ఈ సినిమా తీసినాం. ఈ సినిమా తీయడానికి మా మిత్రులు నరసన్న, వెంకటేష్ అన్న, మరియు మహేష్, మరియు రామన్న, ఇంకా మన రాధాబ ఇవాళ లేదు, తల్లిపాత్రలో ఉన్నది, కానీ ఆమె ఊరికి వెళ్ళింది. సరే, మేము అందరం కలిసి తీసినాం. మరి ఈ సినిమా సారాంశం ఏంటంటే, చాలామంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తానంటే పెద్ద పొరపాటు, చదువు అయ్యేదాకా చదువు అంటారు. ఆ చదువు కోసము తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఉరుకుల పరుగుల మీద చదివించడానికి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు కూడా పెట్టి ఏదో ఉద్యోగం వస్తుందని ఆశపడతారు. కానీ మరి అంతమందికి ఆ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయా అంటే రాలేదు. మరి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలనేది ఇక్కడ కూడా లేదు. కాకపోతే ఈ ఉన్న గవర్నమెంట్ కూడా, ఉన్నటువంటి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఈరోజు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కాలేజీ నుంచి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకి కానీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితిలో మరి ఈ ఉద్యోగాల కల్పన అనేది ఒక భ్రమ. ఒక్క నిమిషం యాక్షన్. ఈరోజు ఎన్నో కాలేజీల నుంచి, ఎన్నో యూనివర్సిటీల నుంచి ఎంతోమంది, వేలాది మంది చదువుకున్న విద్యార్థులు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉపాధి కల్పించాలంటే కూడా చాలా కష్టం. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపాధి అనేది, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పించాలనేది కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఎన్నుకున్నట్టయితే ఇలా తల్లిదండ్రులకు అంతగానం భారం పడది. వేల రూపాయలు అప్పు చేసిన తల్లిదండ్రులకు కొడుకులు వారు ఒకటి ఏంటంటే, వారికి భారం కాకుండా ఏదన్నా వారికి తోచినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం ద్వారా, ఏదన్నా వాళ్ళకి నచ్చిన బిజినెస్ చేసుకోవడం ద్వారా ఎవరికి కూడా భారం కారు, ఎక్కడ కూడా అప్పులు కావు. కానీ వేలు లక్షలు తెచ్చి అప్పులు చేసి ఉద్యోగాలను కొనుక్కుందామని, లేదా ఎవరో ఉద్యోగం ఇస్తారని ఆశపడి వారికి ఎవరెవరి దగ్గర అప్పులకు పోయి అడ్డికి పౌషర్ తెచ్చి ఉద్యోగాల కోసం అప్పులు చేస్తే మాత్రం చాలా ప్రమాదంలో ఇరుక్కుంటారు. చాలామంది ఆత్మహత్యలు పాల్పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితి రావద్దని మనం సమాజానికి మా వంతు కర్తవ్యంగా మేము ఈరోజు ఈ సినిమా ద్వారా ఎవరు కూడా ఉద్యోగాల కోసము ఆశపడి తన విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా ప్రతిరోజు కూడా ఈ ఫైళ్ళు పట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీసుల చుట్టూ, ఇంటర్వ్యూల ఆఫీసుల చుట్టూ తిరగవద్దు. మీకు మీ అర్హతలు కరెక్ట్ ఉన్నట్టయితే ఏదో ఒక రోజు అవి వస్తాయి. మీరు చేసే ప్రయత్నం చేసుకోండి, మేము దాని నుంచి అనడం లేదు. కానీ నిత్యం అదే పనిగా పెట్టుకొని పొద్దున లేచిన మొగలు సాయంత్రం దాకా అట్లా కాకుండా కష్టపడి చదవండి, కష్టపడి మీరు పాస్ కాండి. కానీ ఉద్యోగం అనేది చివరి ఆప్షన్గా పెట్టుకోకండి. ఏదైనా మంచిగా చేయడానికి సిద్ధంగా ఉండి మీరు సమాజంలో బతకాలని మేము కోరుకుంటూ, ఈ సమాజంలో అందరికీ కూడా ఉద్యోగాలు రాకున్నా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కేవై ఇండస్ట్రీస్ అనే డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు కొన్ని మన భారతదేశంలో ఉన్నాయి. వాటి ఆధారంగా కొంతమంది లక్షల మంది ఉద్యోగస్తుల కంటే కూడా ఎక్కువ సంపాదించుకుంటున్నారు. ఈ సినిమాలో నేను ఒక నిరుద్యోగి పాత్ర చేశాను. నేను ఎక్కడ ఉద్యోగం రాకపోయేసరికి ఒక స్నేహితుని ఆధారంగా ఒక ఇండస్ట్రీస్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో నేను జాయిన్ అయ్యి, నేను అలా డైరెక్టర్ అయ్యి నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి స్థాయికి వచ్చాను. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ, నేను ఎదిగినట్టే నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఈ అవకాశం పంచాలనే ఉద్దేశంతో వారిని కూడా ఈ యొక్క కేవై ఇండస్ట్రీస్ కంపెనీలో వారిని అభ్యర్థులుగా, సభ్యులుగా చేర్చి వారికి కూడా ఇన్కమ్ వచ్చే విధంగా నేను చేయాలన్న సంకల్పమే నా సినిమా. అందరూ ఆదరించి ఈ యూట్యూబ్ ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆదరించండి. ఏదైనా పొరపాటు అయినా దానికి కామెంట్ పెట్టండి. మేము అన్ని రకాల మీకు వెళ్ళవేళ మా సినిమాల ద్వారా మీకు మా యొక్క సందేశాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమాలు నటించిన మా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఓకే, అదేవిధంగా మా మిత్రులు ఎవరన్నా ఒక్కొక్కరు వారి పేరు చెప్పాల్సిందిగా కోరుతున్నా. నరసన్న. నా పేరు నరసయ్య. ఈ సినిమాలో నేను ఒక వ్యవసాయదారిని కష్టపడి చేసి అప్పులు చేసి తమ్ముని చదివిస్తే
అతను మన ఇంటర్వ్యూ అయిపోయి ఎక్కడెక్కడనో ఆఫీసులలో రాసి కట్నాలు పైసలు లంచం అడిగిన కొద్దీ మరీ వస్తే 5 లక్షలు కావాలంటే ఎక్కడ కాక ఆ భూమి అమ్మలేక కొన్ని పైసలు చేసి ఏదన్నా వ్యాపారం చేసుకో అంటే ఆ లోపే వేరే కంపెనీలో పని దొరికిన వాళ్ళే ఇక ఆ పనికి వెళ్ళిపోతాడు. ఇక మాకు వ్యవసాయం నడుస్తుంది, అటు పని దొరికింది, ఇక ఒక తిరిగి ఉన్నాయి. థ్యాంక్ యూ నరసన్న, నువ్వు చెప్పిన సలహా బాగున్నది. అదేవిధంగా మా వెంకన్న కూడా. నా పేరు వెంకటేష్, మాది మందమారి. నేను వచ్చేసి ఇందులో నిరుద్యోగి పాత్ర చేసిన. ఓకే, థ్యాంక్ యూ. నిరుద్యోగ మీద సందేశం సందేశంలో తిరిగి తిరిగి నిలబడి లాస్ట్కి వచ్చే వరకు ఉద్యోగం లేక బయట పనులు చేసుకోక తప్పలేదు, ప్రైవేట్ పనులు చేసుకోవాలి. ఓకే, మన మహేష్. అందరికీ నమస్కారం అండి. మాది రామకృష్ణపూర్. నా పేరు మహేష్. వ్యవసాయదారిగా చిన్న పాత్రలో నటించాను. నా తోటి మిత్రునికి నా పక్కపొంటి వ్యవసాయం వేస్తే ఇట్లా ఇంట్లో ప్రాబ్లం ఉన్నది తమ్ముని చదివిపోకోవడానికని పొలం కాడ కూర్చొని కష్టపడితే దగ్గరికి ఆదరించి ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవాళ్ళం. మల్లన్నని అయినే ఆ పాత్రలో పోషించిండు. నేను రాజన్నని ఈ పాత్రలో పోషించాను. అప్పు దగ్గరికి అన్న దగ్గరకు వచ్చాడు. ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి అలా తమ్మునికి సొల్యూషన్ చెప్పి 50,000 రూపాయలు అప్పు ఇచ్చాను. థ్యాంక్ యూ మహేష్. రాజన్న నీకు థ్యాంక్ యూ, సినిమా నటించినందుకు బాగా చేశావు. అదేవిధంగా మన మిత్రుడు రామన్న కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.